హాయ్ అండి అందరికీ. నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో అలాగే పీజీ చదువుతున్నారో వాళ్ళకి రిలయన్స్ ఫౌండేషన్ అనేటువంటి కంపెనీ స్కాలర్షిప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఆ కంపెనీ ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ యొక్క రూల్స్ ఏంటి, ఈ స్కీమ్ పొందాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ ద యూజీ స్కాలర్షిప్ ఆర్ గివెన్ బిలో అని చెప్పి ఇచ్చారు. ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే, అప్లై చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అలాగే ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ అనేది రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఇన్కమ్ అనేది మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 1 ఇయర్కి 15 lakhs లోపలే ఉండాలండి. సో అటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. స్కాలర్షిప్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫస్ట్ పాయింట్ చూడండి, 2 lakhs per year for every scholar selected will be awarded. సెలెక్ట్ అయిన ప్రతి స్కాలర్కి పర్ ఇయర్కి 2 lakhs అనేది వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని వాళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అని అంటే, ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్లో ఇచ్చాడు చూడండి, స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ ఆన్ మెరిట్ కమ్ మీన్స్ బేసిస్ త్రూ an ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ విచ్ విల్ బీ లైక్లీ టు బీ కండక్టెడ్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్. సో అక్టోబర్ సెకండ్ వీక్లో ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది, ఒక టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది. సో దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. ఆ కంపెనీ టోటల్గా 5,000 మెంబర్స్కి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్తో ఈ స్కీమ్ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది యూజీ స్టూడెంట్స్ యొక్క స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ మరియు డీటెయిల్స్ అండి. అలాగే మీరు కింద చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ ద పీజీ స్కాలర్షిప్ ఆర్ గివెన్ బిలో అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా మీరు చూసుకోవచ్చు, స్కాలర్షిప్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. క్లియర్గా చూడాలి అని అనుకుంటే వీడియో పాస్ చేసి చూసుకోండి, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, ఇక్కడ చూడొచ్చు మీరు, క్యూఆర్ కోడ్ పక్కన వాళ్ళ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, www.scholarship.reliancefoundation.organization అని చెప్పి. సో ఈ యొక్క వెబ్సైట్ని మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, www.scholarship.reliancefoundation.organization లాగిన్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఫస్ట్లోనే వాళ్ళ సైట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మెంబర్ లాగిన్ అనేసి అడుగుతుందండి. సో మనం దాన్ని ఏం చేయాలంటే, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, పీజీ వాళ్ళకి సపరేట్, యూజీ వాళ్ళకి సపరేట్గా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే నో మోర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఈ విధంగా చూడండి, క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి ఇక్కడ చూపించడం జరిగింది. మీరు దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్టయితే క్లిక్ హియర్ టు అప్లై అనేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ డీటెయిల్స్ అనేది అన్నీ అడుగుతుందండి. యూ మస్ట్ బీ ద బిలో క్రైటీరియా. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు ఏమేమైతే అడిగారో అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఫిల్ చేసేటప్పుడు మీరు క్లియర్గా చూసుకోవాలి, మీ నేము అండ్ మెయిల్ ఐడి. మీకు లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ అని అడుగుతుందండి. యూజర్ నేమ్ అంటే ఏం లేదండి, మీ మెయిల్ ఐడిని మీ యూజర్ నేము, అలాగే పాస్వర్డ్ అనేది వాళ్ళు
మీ మెయిల్కి పంపించడం జరుగుతుంది. మీరు కావాలంటే దాన్ని రీసెర్చ్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక డీటెయిల్స్ అనేది మీరు చూసి చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే మీకు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అలా చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు రిలయన్స్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి, లేకపోతే మీరు రిజిస్టర్ అయ్యారు అని చెప్పి ఒక మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీ యూజర్ నేము 1 టైం పాస్వర్డ్ అని చెప్పి పాస్వర్డ్ అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారండి, ఏది కావాలి డాక్యుమెంట్స్ అనేది. అప్లికెంట్ ఫోటో, మార్క్షీట్ ఆఫ్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్, మార్క్షీట్ ఆఫ్ 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్, ఫోటో ఐడి ప్రూఫ్, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ కరెంట్ ఇన్స్టిట్యూషన్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఎలా అప్లై చేయాలనే స్టెప్ చూద్దాం. ఇక్కడ లింక్ టు అప్లికేషన్ అని ఉంది కదండి, క్లిక్ హియర్ అని, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యా కాబట్టి నా మెయిల్, నా పాస్వర్డ్ నేను టైప్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సైట్ని మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా మళ్ళీ టర్మ్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి టర్మ్స్ ఏ టర్మ్స్ అనేవి ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటిది కూడా వాడు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఐ అగ్రీ అని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీ అప్లికేషన్ నెంబర్ ఇచ్చారు, అప్లికేషన్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ అని ఇచ్చాడు, యాప్టిట్యూడ్ టెస్ట్ పెండింగ్లో ఉంది. సో ఈ టెస్ట్ అనేది మీకు ఏ విధంగా ఉండదంటే జనరల్ టాపిక్స్ మీదే ఉంటాయండి. సో October 2nd వీక్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా అప్లై చేసుకోవడానికి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే October 4th లాస్ట్ డేట్ అండి. ఆ తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేయరు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కంటిన్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఇలా మీ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుందండి. ఇలా ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ దగ్గర వచ్చేసరికి మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి మించి మీరు ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసినా కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందువలన ఇక్కడ క్లియర్గా చూసి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో ఫైనల్గా ఇలా అయిన తర్వాత ఇక్కడ సేవ్ చేసుకోండి మీ డీటెయిల్స్ అన్నీ. సో వన్స్ సేవ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుందండి. ఇప్పుడు మనకి పైన ఇక్కడ చూపిస్తున్నట్టుండి జనరల్ అని చెప్పి, అకాడమిక్ అని చెప్పి, అండ్ అవార్డ్స్, డాక్యుమెంట్స్, మళ్ళీ రివ్యూ అండి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. 5 steps చేయాల్సి ఉంటుందండి. మనం ఇంకా ఒక స్టెప్పే చేసాం, జనరల్ అకాడమిక్. దాంట్లో ఇవన్నీ మనం క్లియర్గా చూసి ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇలా దీంట్లో అకాడమిక్లో మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మన డీటెయిల్స్ అనేది సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చూపిస్తుంది ఇక్కడ. అలానే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్కి వచ్చిన తర్వాత మనం ఏమైతే చదువుతున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కోర్స్ ఇయర్ అనేసి అడుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అడుగుతున్నాయి, 24, 25 అని చెప్పి. సో అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ ఏది అడగట్లేదు. సో నాదైతే 23 అండి, జాయినింగ్ ఇయర్, స్టార్ట్ ఇయర్. బట్ నేనైతే 24 అని పెట్టాను. సో ఫర్దర్గా మనకి ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే వాళ్ళు మనకు మెయిల్ కానీ, లేకపోతే ఒక మెసేజ్ రూపంలో వాట్సాప్ కానీ, ఈ విధంగా ఏదైనా మనకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత సేవ్ చేయాల్సి ఉంటుందండి. సేవ్ చేస్తే మీ డేటా కూడా సేవ్ అయిపోతుంది, చూసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి. ఇలా అవార్డ్స్ మీద వస్తుందండి. అవార్డ్స్లో కూడా మనం డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇంకా చూడండి, ఈ విధంగా మనం డీటెయిల్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనూ ఈ విధంగా మీరు ఏదైనా పార్టిసిపేట్ చేస్తుంటే అక్కడ దాని డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్పెషల్ రికగ్నైజేషన్ అకాడమిక్ అవర్స్ అండ్ అవార్డ్స్, మీ కాలేజెస్లో కానీ ఎక్కడైనా మీకు ఏదైనా అవార్డ్స్ ఇచ్చినప్పుడు అయితే దాని నుంచి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నాకైతే అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్స్లో ఎన్ఎస్ఎస్ తరఫున నేను క్యాంప్ చేశాను కాబట్టి క్యాంప్ డాక్యుమెంట్ ఉంది. అలానే ఇక్కడ స్పెషల్ రికగ్నైజేషన్ అకాడమీ అవర్స్ అండ్ అవార్డ్స్లో వచ్చేసి
నేషనల్ కన్జ్యూమర్ డేకి 2023లోనో +24లోనో నాకు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్ నేను అప్లోడ్ చేశాను. సో ఈ విధంగా మీకు ఏదైనా మీకు డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా అవార్డ్స్ ఉన్నట్లయితే ఈ విధంగా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఏవి లేవు అనుకుంటే అదర్స్ అని పెట్టేసి మీకు ఏదైనా అక్కడ వాళ్ళు ఏదైతే మీకు స్కూల్ డేస్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కరెంట్ అండ్ ప్రియర్ స్కాలర్షిప్స్, గ్రాంట్స్ ఆర్ ఫెలోషిప్స్ అంటే ఇక్కడ చూడండి మన కింద ఇచ్చాడు, ఆర్ యు కరెంట్లీ రిసీవింగ్ ఎనీ స్కాలర్షిప్స్ అంటే మీరు ఇప్పుడు ఏదైనా వేరే ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదైనా స్కాలర్షిప్ రిసీవ్ చేసుకుంటారా అని చెప్పేసి ఎస్ ఆర్ నో పెట్టమని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అని పెడితే నాకు తెలిసి చాలా వరకు అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మళ్ళీ మనం వీళ్ళకి ఇస్తే ఇంకా వీళ్ళే రిసీవ్ చేసుకుంటారు. సో ఎవరైతే లేదో వాళ్ళకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా యొక్క సజెషన్ ఏమంటే నో అనే పెట్టండి. పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్, సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ డాక్యుమెంట్ పేజ్కి వచ్చాము. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఇచ్చాడండి మనకి డాక్యుమెంట్స్ ఏవే ఉండాలనేది. అప్లికెంట్ ఫోటో, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, మార్క్ షీట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా అన్ని డాక్యుమెంట్స్ మనం క్లియర్గా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఫోటో అని చెప్పి, ఫ్యామిలీ ఇన్కమ్ అని చెప్పి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుందో అది అక్కడ ఎంతైతే ఇస్తారో ఇక్కడ కూడా ప్రూఫ్, ఐడి ప్రూఫ్లో, ఇన్కమ్ ప్రూఫ్లో మీరు అదే ఇన్కమ్ ఉన్నటువంటి సర్టిఫికేట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అది రిజెక్ట్ చేస్తుంది. సో అందుకని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చూసుకుని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి మిగిలిన మార్క్ షీట్ కానీ, 10th కానీ, ఇంటర్ది కానీ, లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పి అక్కడ ఆధార్ కార్డ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో ఐడి దగ్గర కూడా ఆధార్ కార్డే. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ కరెంట్ ఇన్స్టిట్యూషన్. సో అక్కడ మనకు బోనఫైడ్ సర్టిఫికేట్ అనైనా ఉంటుంది. లేకపోతే అది కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే ఫీ రిసిప్ట్ అనేది మనం కాలేజీకి ఫీ పే చేసి ఉంటాము, ఫీ రిసిప్ట్ ఉంటుంది. లేకపోతే కొంతమంది మొబైల్ అప్లికేషన్స్లో, అదే మొబైల్ యాప్ అప్లికేషన్స్లో ఫీ అనేది పే చేసి ఉంటారు. సో అక్కడ రిసిప్ట్ అనేది మనకి ప్రొవైడ్ ఉంటుంది. కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి రివ్యూ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ పడుతుంది మనకి, చూడండి. ఫైనల్గా మీకు ఇలా అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా లేదా అనేటువంటి ఇక్కడ అన్ని కంటెంట్స్ చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఏదైనా మిస్ మ్యాచ్ ఉండి మిస్టేక్ ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు క్లియర్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాండేటరీ అంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడే మీరు అన్నీ చూసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫైనల్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈస్ దిస్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ఫిల్డ్ ఆన్ యువర్ బిహాఫ్ బై సమ్మన్ ఎల్స్ అంటే మీరు కాకుండా ఇంకెవరైనా చేశారా అని చెప్పి ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, ఇన్ ప్లేస్ ఆఫ్ యువర్ సిగ్నేచర్ ప్లీజ్ టైప్ యువర్ ఫుల్ లీగల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అన్నారు. సో మనం ఇక్కడ ఆధార్ కార్డ్ పరంగా మన నేమ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, డిడ్ యూ హియర్ అబౌట్ ద స్కాలర్షిప్ ఫ్రమ్ ఈ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ అని చెప్పేసి అడిగాడు. ఎస్ అని పెడితే ఇక్కడ చూడండి, కైండ్లీ ఎంటర్ ద 17-digit RFS ఐడి ఆఫ్ ద RF స్కాలర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ ఐడి అనేది మీకు డౌట్ రావచ్చు. అప్లికేషన్ ఫిల్ చేయకముందే మీకు ఒక అప్లికేషన్ నంబర్ అనేసి ఇచ్చింటారు కదా, అదే అండి ఈ ఐడి అనేది. సో దీన్ని ముందే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఆల్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ అన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిర్ అప్లికేషన్. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డేట్ బిలో. దీని యొక్క ఈ మ్యాటర్ అంతా ఏం లేదండి. చూడండి మీరు నోట్ అని ఇచ్చాడు. స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు చెక్ దేర్ ఎగ్జామ్ డేట్ అండ్ టైమ్
ఇన్ ద అప్లికేషన్ పోర్టల్ అని చెప్పి ఇచ్చాడు. సో మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్కి అప్డేట్స్ అనేది అందిస్తుంటారండి. ఇక్కడ మనం ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఏ టైంలో రాయాలి అనే దాన్ని కూడా మనమే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ డేట్ స్లాట్ అని చెప్పి ఇచ్చారు. సో నెక్స్ట్ అక్టోబర్ మంత్ సెకండ్ వీక్లో అన్నారు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు. నాకైతే 10 లేదా 11 అని చెప్పి ఇచ్చారు. సో నేనైతే 11 అని సెలెక్ట్ చేశాను, ఎందుకంటే సాటర్డే కాబట్టి వీకెండ్ ఎగ్జామ్ పెట్టుకున్న నెక్స్ట్ డే సండే కాబట్టి అలా అడ్జస్ట్ అవుతుంది. సో మీకు ఎప్పుడైతే డేట్స్ వస్తాయో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత వన్స్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్లీజ్ నోట్ దట్ బ్యాంక్ అండ్ పాన్ డీటెయిల్స్ ఆర్ మ్యాండేటరీ టు బీ కన్సిడర్డ్ ఫర్ ద స్కాలర్షిప్. కైండ్లీ ప్రొసీడ్ టు ఫిల్ యువర్ బ్యాంక్ అండ్ పాన్ డీటెయిల్స్ ఆన్ ద అప్లికేషన్ డాష్ బోర్డ్. సో ఇక్కడ పాను బ్యాంక్ అనేది మనం కంపల్సరీ అండి. సో ఇలా ఓకే అని క్లిక్ చేసిన తర్వాత చూడొచ్చు, థ్యాంక్ యూ, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఇంకా మీ అప్లికేషన్ని ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని ఉంది కదండి, సో దాన్ని క్లిక్ చేసి మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ మీరు ఇది వాళ్ళ ఒక ఆఫిషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి, టెస్ట్ ఇక్కడ అన్ని పైన వచ్చేసి అప్లికేషన్ నెంబర్ అని అప్లై డేట్ అనేసి అప్లికేషన్ స్టేటస్ సబ్మిటెడ్ అని అన్నీ వచ్చాయి. బట్ టెస్ట్ దగ్గర పెండింగ్ అని వచ్చేసింది, ఎందుకంటే మనం టెక్స్ట్ అనేది నెక్స్ట్ మంత్ 11th పెట్టుకున్నాం కాబట్టి టెస్ట్ ఏ రోజైతే రాస్తామో ఆ తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుందండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఇలా చేసిన తర్వాత టెస్ట్ అయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, మనకి వాళ్ళు మెయిల్ పంపిస్తారండి మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేసి. సో దాన్ని బట్టి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటాయండి. మిగిలిన ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ షేర్ అండ్ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయకపోయినా పర్లేదు కానీ వాల్యుబుల్ కంటెంట్స్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఇంకెవరైనా మీ కొలీగ్స్కి కానీ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది. సో అందరికీ రీచ్ అయ్యే విధంగా చేయండి. అలానే ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే బ్యాంక్ డీటెయిల్స్ అలాగే లేదా పాన్ అనేది మనం మ్యాండేటరీగా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యి ఒకవేళ ఆప్టిట్యూడ్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు మనకు మనీ పంపించాలంటే మన అకౌంట్ డీటెయిల్స్ అనేది కావాల్సి ఉంటుంది కదండి. అందువలన మన అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కైండ్లీ అప్డేట్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత సేవ్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టండి. థ్యాంక్ యూ.